ఇటీవల రైతు భరోసా స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రైతు భరోసా ఎప్పుడు పడుతుందని రైతుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ఏంటంటే, మనకి ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎన్ని ఎకరాలకు ఎంతవరకు ఎవరి అర్హులు అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో చెప్తాను. దయచేసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి చేరాలంటే దయచేసి షేర్ చేయండి. అయితే రైతు భరోసా రైతుల అకౌంట్లోకి ఎప్పుడు పడతాయి అనే విషయం కంటే ముందు మీరు ఎన్ని ఎకరాలకు పడుతుంది అనేది చెప్పుకుందాం. ఎన్ని ఎకరాల్లో పడుతుందని ఇటీవల ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఏంటంటే 15 ఎకరాల లోపు భూమి ఉన్న వారికి ప్రస్తుతం అయితే రైతు అకౌంట్లోకి డబ్బులు వేయాలనే ఆలోచనలో ఉన్నామని రైతుల గురించి జరిగిన మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే 15 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా అందిస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దీని గురించి మిగతా వేరే వాళ్ళకి గురించి 15 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికి ఎప్పుడు పడుతుందనేది వెయ్యాలా వద్దా అనేది ఆలోచిస్తామని క్యాబినెట్ మీటింగ్లో చర్చిస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇక రైతు భరోసా విషయానికి వస్తే జనవరి 15న రైతు భరోసా అందరికీ ఆ రైతుల ఖాతాలో వేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే మీ బ్యాంక్ ఖాతాలో మీరు అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ ఉందా లేదా అనేది మీరు అగ్రికల్చర్ ఆఫీస్ వారికి వెళ్ళి మీరు ఒకసారి కలవండి. లేదు అంటే రైతు భరోసా మీకు పడడం కష్టమే. ఆధార్ కార్డ్కి, పాన్ కార్డ్కి, అకౌంట్కి లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. పట్టా పాస్బుక్ కూడా లింక్ అని ఉండాలి. లింక్ ఉంటేనే మీకు డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రైతు భరోసా గురించి దయచేసి కామెంట్ చేయండి.